కిచెన్లోకి రావడము ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను. టొమాటో రైస్ చేసిద్దామని పాప లంచ్కి. అలాగే బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ చపాతీ పిండిని కలిపి పెట్టాను. అలాగే టొమాటో రైస్ చేయడానికి నేను రైస్ కడిగి పెట్టేశాను. సో రైస్ అయితే బాయిల్ అవుతోంది. అలాగే మనకి కాఫీకి పాలు కూడా పెట్టాను. కదా లేవడం పాపకి బాబుకి గొడవ అంట. పాప ఏడుస్తుంది బాబు ఏదో ఇవ్వలేదని. సో ఇలాగా కాఫీ తాగిద్దామని నేను కాఫీ కలుపుకొని తాగుతున్నాను. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. సో పాప కూడా ఏడుపు ఆపేసి బ్రష్ చేసేసింది. ఆ తర్వాత చూసారా ఇంతసేపు ఏడ్చింది. సో ఇప్పుడైతే బాబుతో ఆడుకుంటుంది. సో నేను కూడా కాఫీ తాగేసాను. ఇప్పుడు బ్యాక్ టు వర్క్ అనమాట. టొమాటో రైస్కి నేను టొమాటో గ్రేవీని అయితే రెడీ చేసి పెట్టాను. అలాగే రైస్ని ఒక సైడ్ చల్లగా చేశాను. అలాగే బ్రేక్ఫాస్ట్కి చపాతీ పిండిని కలిపెట్టారు కదా, సో వాటిని ఒక్కొక్కటిగా నేను రుద్దేస్తున్నాను. పాప బ్రేక్ఫాస్ట్కి దోశ, చపాతీ ఇవి రెండు కూడా బాగా తింటుంది. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి రెండింటికి కూడా చపాతీనే తీసుకెళ్తుంది. సో అంత ఇష్టం అనమాట. సో పాపకైతే నేను చపాతీలోకి షుగర్ వేసి ఇచ్చాను. సో చట్నీ, కూర ఇలాంటి వాటికంటే పాప షుగర్తోనే బాగా తింటుంది. అలాగే ఇందాక చల్లార్చిన రైస్ కూడా బాగా చల్లగా అయిపోయింది. ఆ గ్రేవీలోకి ఈ రైస్ని నేను బాగా కలిపేసాను. సో పాప లంచ్కి అయితే రైస్ రెడీ. ఫైనల్గా పాప లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. నేను లంచ్కి టొమాటో రైస్ చేశాను. మార్నింగ్ స్నాక్కి బ్రెడ్ని అయితే టోస్ట్ చేశాను. అలాగే ఈవినింగ్ స్నాక్కి ఒక యాపిల్ని కట్ చేసి క్యారీలో ప్యాక్ చేశాను. సో పాప కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసింది. అలాగే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయింది.